అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఆయన మంచిగా యాక్ట్ చేస్తూ, మంచి సినిమాలు చేసి అందరితో నటించాడు. ఇండస్ట్రీ అందరికీ విశ్వ వెంకట్ అంటే చాలా ముఖ్యమైన వ్యక్తిలాగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ అయితే మాకు రాలేదండి. ఈ హెల్ప్ వచ్చి ఉంటే కంపల్సరీ మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే కంపల్సరీ బ్రతికేటోడేమో మేబీ. కానీ ఎక్కడి నుంచి హెల్ప్ రాలేదు కాబట్టి ఇట్లా జరిగిపోయిందండి. అంటే ప్రభాస్ గారు కాల్ ఫేక్ అని తెలిసింది. ఆయన ఒక హెల్ప్ చేస్తున్నారని చాలామంది వెనక్కి వెళ్ళారని కూడా చెప్తున్నారు. అది ఫేక్ న్యూస్ని పట్టుకొని వెనక్కి అయితే వెళ్ళినారు. కానీ అది ఫేక్ అని వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు ప్రభాస్కి తెలుసు కదా నేను కాల్ చేయలేను, నేను హెల్ప్ చేయలేను అని చెప్పి. మరి తనైనా ఒకసారి వచ్చి మీడియాకైనా లేకపోతే ఏదో ఒక ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పేది ఉండే కదా నేను చేయలేదు హెల్ప్ అని చెప్పేసి. మరి అసలు తను ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు అని మాకు ఇప్పటివరకు తెలియదండి. నేను ప్రభాస్తో మాట్లాడిన కాల్ చేసి ఇట్లా హెల్ప్ కావాలి సార్ అని చెప్పి. సార్తో మాట్లాడి నేను చెప్తానని చెప్పిండు. తర్వాత నేను కాల్ చేసినా కానీ రిసీవ్ చేస్తలేడు, మాట్లాడట్లేదు. ఇంకోటి డాడీ ఫొటోస్ కూడా పంపించిన, ఇట్లున్నాడు చూడండి వెంటిలేటర్ మీద అంటే కూడా అసలు ఎలాంటి కాల్ లేదండి. సోను సూద్తో కూడా మాట్లాడినా తను కూడా మేనేజర్ అంతే చెప్పిండు, మేము చూసుకుంటాం అపోలో పంపిస్తా అని చెప్పి. 10-15 డేస్ నుంచి రేపు అని చెప్పుకుంటేనే 16 డేస్ వరకు ఇట్లా హాస్పిటలైజ్ చేసి ఇట్లా అయిపోయిందండి. ఎందుకు హోప్ ఇచ్చిరో కూడా తెలియదు మరి వాళ్ళు. అంటే జస్ట్ అదే మాట్లాడలేదండి. 1 వీక్ నుంచి ఎవరితో ఏం మాట్లాడట్లేదు. మొత్తం కోమాలోనే ఉన్నాడు డాడీ. అంటే 80% కోమాలోనే ఉన్నాడు. మాతో ఏం 2 ఏళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. 2 ఇయర్స్ కాదండి, 5 ఇయర్స్ అవుతుంది డాడీ మూవీస్ చేయక. అంటే డైరెక్ట్గా మీరు సినీ ప్రముఖులు ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నించారు? చాలా ట్రై చేసినాం కానీ ఎవరినైనా కానీ ఇక్కడ లేము. ఇప్పుడు మంచు విష్ణు గారికి కూడా మేము కాల్ చేసాం, తను కూడా ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం. మేము వస్తామండి అని చెప్తే కూడా రానివ్వట్లేదు అంతే. అంటే సినీ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది కదా, అది డాడీ ఏం తీసుకోలేడండి. బిజినెస్ అంటే ఉండే కానీ అందులో లాస్ వచ్చిందండి. మోసం చేసిర్రు డాడీని. చెరువు ఉండే అక్కడ వాళ్ళు డాడీకి చెప్పకుండా ఫిష్లు అన్నీ తీసుకొని అట్లా చాలా లాస్ చేసేసారు. చాలా లాస్ అయ్యిండు. మళ్ళీ ఆయన చేసింది కూడా అందరికీ ఫ్రీగానే ఇచ్చిండు అమౌంట్, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా రిటర్న్ తీసుకోలేడు. కానీ ఇప్పుడు అదే చేతులు తీసుకున్న వాళ్ళు కూడా కనీసం వచ్చి ఇవ్వట్లేదు, కనీసం ముందు కూడా ఉండట్లేదు. మేము ఉన్నామని కూడా ఒక ధైర్యం కూడా ఇవ్వట్లేదు ఎవ్వరు. చాలా హెల్ప్ చేసిండు, చాలా మందికి చేసిండు. ఇప్పుడు ఎవరు ఒక్కరు కూడా చేయట్లేదు. చాలా బిజీ ఉండే అప్పుడు డాడీ. ఒక్కొక్క రోజు 2 మూవీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 100 సినిమాల వరకు అయితే నటించారని 100+ ఇప్పటివరకు ఏ దర్శకుడు కానీ ఏ నటులు కానీ ఇప్పటివరకు ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు. రాలేదండి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవ్వరు ఒక్కరు కూడా రాలేదు మీ వరకు? రాలేదండి. విశ్వక్సేన్ హీరో మాత్రమే ఇచ్చిండు. అదేంటి జట్టి మూవీ కొత్త హీరో కృష్ణమాన్యన్, తను 2 lakhs ఇచ్చిండు. వాళ్ళ మూవీస్లో డాడీ అసలు చేయలేదు. అయినా కానీ వాళ్ళు హెల్ప్ చేశారు. చేసిన వాళ్ళ హీరోస్ మాత్రం హెల్ప్ చేయలేదు. లేదండి, చేయలేదు. అంటే ఏమనిపిస్తుందమ్మా మీకు? ఇంతకు ముందు అప్పుడు చేసిండు, ఫస్ట్ టైం అయినప్పుడు బాగా సిక్కున్నప్పుడు 2 lakhs పంపించిండు. ఇప్పుడు మేము అడిగినా కానీ పంపించలేదు, మాట్లాడలేదు, ఏం లేదు అసలు. మమ్మీకి అయితే ఏదన్నా ఆధారం కావాలండి ఇండస్ట్రీ నుంచి. ఇప్పటికైనా కనీసం మా మమ్మీకన్నా హెల్ప్ చేయండి. డాడీకి చేయలేదు. ఇప్పుడు డాడీ ఒక ఇల్లు మాత్రమే ఉంది అంతే, ఇంకేం లేదు. ఇన్కమ్ అయితే ఇక లేదు. ఇంకా ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇండస్ట్రీ సైడ్ ఎవరిని పంపించలేదు. ఇష్టం ఉండదు డాడీకి. నేను మమ్మీ రాము. అంటే దాదాపు హెల్త్ పాడైపోయిన నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందమ్మా? 4,80,000 అయింది RBM హాస్పిటల్లో. ఇక్కడ PRK హాస్పిటల్లో మాత్రం మాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే నిన్న అమౌంట్ పే చేస్తాం అనుకున్నాము, వాళ్ళు అసలు ఏం వద్దన్నారు. డోనర్స్ చాలా మంది ఉన్నారు, కానీ 50 lakhs 60 lakhs అడుగుతున్నారు. కొంతమంది 1 crore కూడా అడుగుతున్నారు. కాకపోతే మా దగ్గర అమౌంట్ లేదు. అంత అమౌంట్ ఉంటే మేము 2 వేయించేస్తాం కదా. అట్లా అమౌంట్ వల్ల, ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల, ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పడం వల్ల రామ్ చరణ్ కూడా హెల్ప్ చేయలేదు, సమంత హెల్ప్ చేయలేదు. వాళ్ళందరూ చేసినామని చెప్పి 70 lakhs ఇచ్చారు, 50 lakhs ఇచ్చారు అని చెప్పి అన్ని పిచ్చి న్యూస్లు మాత్రం రాసేసుకున్నారు మీడియా వాళ్ళు. మీరే హెల్ప్ చేయమంటారు, మళ్ళీ మీరే ఇలాంటి న్యూస్లో తీస్తే ఇంకెక్కడ హెల్ప్ వస్తుంది అసలు మాకు? ఫేక్ న్యూస్ వల్ల ఇంతవరకు మాకు అసలు ఎలాంటి అమౌంట్ పడలేదండి. అంటే 100 సినిమాలు చేశారు కదా దాదాపు, ఇప్పటివరకు ఎంతో కొంత అయితే సంపాదించండి చెప్తున్నా కదా, సంపాదించండు. కానీ అది అంతా ఫ్రీగానే అయిపోయింది. అది ఎవరికైనా కానీ హెల్ప్ చేసే రకమే డాడీ. ఎవరన్నా ఏదైనా కావాలంటే ఫోన్లోనే వేసేస్తాడు.
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాడు అలాంటి రకం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం చేయట్లేదు ఏమి. ఇంతవరకు ఏ ప్రాపర్టీ కానీ ఏ సేవింగ్స్ ఏవి పెట్టుకోలేదు. లేదు, ఒక 2 ఇల్లులు మాత్రమే ఉన్నాయి అంతే. ఇప్పుడు తాత వాళ్ళది, డాడీ వాళ్ళది అంతే. ఓకే అన్న.